ఇప్పుడే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. ప్లాన్ చేసి మరి సంజన గారికి క్లాస్ వీక్దాం అనుకున్న బిగ్ బాస్ టీం. అందులో నాగార్జున గారు కూడా ఒక్కరు. మొత్తానికి స్కెచ్ చేశారు. కానీ ఉల్టా అయిపోతుందని అనుకోలేరు. ఏదో బెదిరిద్దాం, ధమ్కి ఇద్దాం అనుకున్నారు కానీ తిరిగి సంజన గారు డిసైడ్ అయి నిర్ణయానికి గజ గజ వణికిపోయిన బిగ్ బాస్ టీం నాగార్జున గారు కూడా. సంజన గారు పబ్లిక్ ఒపీనియనే లోపల చెప్పారు. మేము కూడా అదే ఫీల్ అవుతున్నాం. ఏంది ఈ రచ్చ, మాకెందుకు ఈ రోత అని. మీరేమో బాండింగ్ గురించి మాట్లాడుతున్నాం. నాగార్జున గారు అది ఏం బాండింగో మాకు అర్థమైతలేదు. ఆమె కూడా ఏదో తప్పు చేస్తారని ఏం చెప్పలేదు. ఆ పలికిమన్న లైవ్ ఒకటి ఇస్తారు. ఆ లైవ్ ఎందుకు ఇస్తారో అర్థం కాదు. జరిగింది చూపించమంటే మీరు మీకు తగ్గట్టు బిట్టు కట్ చేసుకొని అదో చెత్త మాకు పడేస్తారు, అది లైవ్ అని చెప్పేస్తారు. ఇంకేమేం దాపెట్టిర్రో బిగ్ బాస్ టీంకే తెలియాలి. మీరు మాత్రం సంజన గారిని బ్లేమ్ చేసేస్తారు. ఇంకేమేమి ఉన్నాయో, మేడం ఏమేమి చూసిందో, ఏమేం మాట్లాడిందో ఈరోజు ఎపిసోడ్లా మొత్తం అన్ని టకా టకా కట్ చేసి మాకు చూపించేది మీరు చూపిస్తారు అంతే. రీతు కళ్యాణ్ తోటి అరిసి అరిసి ఇష్టం వచ్చినట్టు మధ్యలో వచ్చి క్యాప్టెన్ అయి ఉండి అరిసి మాట్లాడినా కూడా అది కూడా ఇంపార్టెంట్ కాదు. పవన్ వచ్చి కళ్యాణ్ గొంతు పట్టుకున్నా కూడా అది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు. అన్ని కూల్గా డీల్ చేసేసి పడేసారు. సంజన గారిని మాత్రం కావాల్సి టార్గెట్ చేసి మరి ఏంటి అంతే కదా, టార్గెట్ చేసి మరి బ్లేమ్ చేశారు కదా. ఈరోజు ఎపిసోడ్ అయితే వరస్ట్ అంటే వరస్ట్ బై. ప్లాన్ చేసి టార్గెట్ చేశారు సంజన గారిని అయితే. కానీ సంజన గారు అయితే బెబ్బులి లెక్క అందరిని ఎదిరించి మరి లోపల కూర్చుంది. నేను ఉండట్రా బాబు వెళ్ళిపోతా అన్నా కూడా బతిమ్లారి, మరి చేతులు పట్టుకుర్రో కాలు పట్టుకుర్రో తెలియదు. ఆ సీన్ కూడా టక్కున కట్ చేశారు. బతిమ్లారి లోపల కూర్చోబెట్టారు. అట్లుంటది మరి మేడం తోటి, మామూలు విషయం కాదు. ఏంటంటారు అంతే కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పక్కా బిగులు.